వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ప్రభ. నేను మీ జర్నలిస్ట్ యజ్ఞమూర్తి. నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్లో వచ్చినటువంటి అఖండ 2 తాండవం బాక్స్ ఆఫీస్ వద్ద ఎలా రన్ అవుతుందో మనం కొద్ది రోజులుగా చెప్పుకుంటూ వస్తూ ఉన్నాం. ఇప్పటికీ ఆ సినిమా విడుదలై 17 రోజులు గడిచిపోయాయి. 2 వారాల్లో ఆ సినిమా ఎంత కలెక్ట్ చేసిందో చెప్పుకున్నాం. మరి థర్డ్ వీకెండ్ అంటే 3వ వారాంతం ఈ సినిమా కలెక్షన్స్ ఎలా ఉన్నాయి? 2వ వారంలో ఏ రోజు కూడా భారతదేశ వ్యాప్తంగా 1 crore నెట్ని తగ్గకుండా లాక్కు వచ్చినటువంటి అఖండ మరి ఆ థర్డ్ వీకెండ్ పరిస్థితి ఎలా ఉంది? అదే కంటిన్యూ అయ్యిందా? అంటే ఆ 1 crore అనేది తగ్గకుండా రన్ అయిందా లేదా? సో ట్రేడ్ వర్గాల నుంచి మనకు అందినటువంటి సమాచారం ప్రకారం, అందులోనూ ఏదైతే బాక్స్ ఆఫీస్ ట్రాకింగ్ సైట్ ఉందో శాక్నిల్క్, అది అందజేసినటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం ఒక్కసారి ఆ ట్రెండ్ ఎలా కొనసాగిందో మనం చూద్దాం. సో ఇప్పుడు మన దగ్గర అఖండ 2 తాండవం 17 days ఆల్ లాంగ్వేజ్ బాక్స్ ఆఫీస్ కలెక్షన్ మన దగ్గర రిపోర్ట్ ఉంది. సో ఆల్రెడీ మనం 2 వారాల గురించి చెప్పుకున్నాం కాబట్టి ఆ తర్వాత ఎలా ఉందో చెప్దాం. సో వీక్ 2 కలెక్షన్ చూసుకుంటే, అంటే 2వ వారం మొత్తం కలిపి వచ్చినటువంటి కలెక్షన్ 12.3 crore, అంటే 12,30,00,000 రూపాయలు వచ్చింది. అందులో 12.16 crore కేవలం తెలుగు వర్షన్ నుంచే, మిగతా అన్నీ కూడా నామినల్లే. అసలు కన్నడ వర్షన్ అయితే అసలు ఏమీ లేనట్టే లెక్క. అయితే ఇక్కడ ఒక గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే, 14వ రోజు అంటే మొదటి వారంతో పోల్చుకుంటే మొదటి వారం ఎంత వచ్చింది ఒక్కసారి చూద్దాం. అది కూడా 76,75,00,000 వచ్చింది. దీంతో పోలిస్తే, అంటే మొదటి వారం వచ్చినటువంటి కలెక్షన్తో పోలిస్తే 2వ వారం ఎంత తగ్గిందో మనకు ఇక్కడ చూడొచ్చు. 83.97% డౌన్ అయింది 2వ వారానికి వచ్చేటప్పటికి, అంటే మొదటి వారంతో పోలిస్తే. ఆ తర్వాత ఎలా ఉంది? సో ఇక్కడ వరకు కూడా మనకి ఎక్కడ కూడా 1 crore తగ్గకుండా మనం చూసాం. 1.05, 1 crore, 1.1, 1.45. ఇది డే 14, 14వ రోజు వచ్చినటువంటి కలెక్షన్. మరి 15వ రోజు అంటే థర్డ్ వీకెండ్లో డే 15, థర్డ్ వీకెండ్లో వచ్చినటువంటి అంటే సినిమా రిలీజ్ అయిన తర్వాత వచ్చినటువంటి 3వ శుక్రవారం వచ్చి ఇది సాధించినటువంటి కలెక్షన్ భారతదేశ వ్యాప్తంగా కేవలం 52 లక్షల రూపాయల నెట్ అని చెప్పి, ఇది నెట్ కలెక్షన్ అని చెప్పేసి మనకి ట్రేడ్ వర్గాలు అందిస్తున్నటువంటి సమాచారం. ఈ 52 కోట్లు కూడా తెలుగు వర్షన్ నుంచే వచ్చింది. మిగతా వర్షన్లు ఏవి కూడా అంటే నెగ్లిజిబుల్ అనమాట. ఆ స్థాయిలో మాత్రమే కలెక్షన్స్ వచ్చాయి. ఇక శనివారం, పోయిన శనివారం వచ్చినటువంటి కలెక్షన్ శుక్రవారంతో పోలిస్తే ఒక 4 లక్షల రూపాయలు ఎక్కువ వచ్చింది. అంటే 56 లక్షలు, 52 లక్షల నుంచి 56 లక్షలు. ఇక్కడి నుంచి ఇక్కడ చూసుకుంటే 7.69% గ్రోత్ అనేది కనిపించింది అనమాట ఆ కలెక్షన్ ఆక్యుపెన్సీలో కూడా, అంటే కలెక్షన్ వైజ్గా చూసుకుంటే. తర్వాత చూసుకుంటే అంటే ఆదివారం, నిన్న ఆదివారం ఎంత వచ్చిందంటే 69 లక్షల రూపాయలు. అంటే ఇక్కడ మనం చూస్తే ఒక 13 లక్షల రూపాయల గ్రోత్ మనకి కనిపించింది శనివారానికి ఆదివారానికి. ఇక్కడ మనం చూస్తే కలెక్షన్ కూడా, సో శుక్రవారం నుంచి శనివారానికి 7.69%, శనివారం నుంచి ఆదివారానికి 23.21% గ్రోత్ అనేది మనకి కనిపించింది. సో ఓవరాల్గా మనకి వచ్చినటువంటి, అంటే ఇప్పటి వరకు కూడా థర్డ్ వీకెండ్ కూడా పూర్తయ్యే సమయానికి భారతదేశ వ్యాప్తంగా అఖండ 2 సాధించినటువంటి నెట్ కలెక్షన్ 90,82,00,000 రూపాయలు అని చెప్పేసి మనకి సమాచారం అందుతుంది. ఇది కూడా ఈ ఆదివారానికి సంబంధించిన కలెక్షన్ కూడా ఎర్లీ ఎస్టిమేట్స్ అనేది ఇక్కడ గమనించాలి. ఇది కొంచెం మళ్ళీ 1 లక్ష 2 లక్షలు పెరిగేటువంటి అవకాశాలు ఉన్నాయని కూడా మనకి తెలుస్తుంది. ఇది 3వ వారాంతంలో అఖండ 2 సాధించినటువంటి కలెక్షన్ కాస్త నిరాశాజనకమైనటువంటి కలెక్షన్ అని చెప్పాలి. ఎందుకంటే 14 రోజుల వరకు కూడా, సినిమా విడుదలైన తర్వాత 14 రోజుల వరకు కూడా ఎక్కడా కూడా ₹1,00,00,000 తక్కువ కాకుండా నెట్ కలెక్షన్ వసూలు చేసినటువంటి ఈ సినిమా 3వ వారాంతం వచ్చేటప్పటికి తగ్గిపోవడం మనకు కనిపిస్తుంది. దీనికి రీజన్ ఏంటి? యాక్చువల్గా అయితే శని ఆదివారాల్లో ఇంకా బెటర్ పర్ఫార్మెన్స్ చూపించి ఉండాల్సింది. అభిమానులు కూడా అదే ఎక్స్పెక్ట్ చేశారు. అయితే సినిమాలు ఎక్కువగా రిలీజ్ అవటం మనకు తెలుసు. ఒక ఛాంపియన్ లాంటి సినిమా, ఒక శంబాల, ఒక ఈషా, ఇట్లాంటి సినిమాలన్నీ కూడా రిలీజ్ అవటం, అవి థియేటర్ని క్యాప్చర్ చేయటం. ఈ రోజు నుంచి యాక్చువల్గా
ఏవైతే పోయిన వారాంతం ఏవైతే సినిమాలు రిలీజ్ అయ్యాయో అవి ఈ సోమవారం నుంచి వాటి కలెక్షన్ కూడా డ్రాప్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి వాటితో పాటు అఖండ 2 కలెక్షన్ కూడా మరింతగా డ్రాప్ అవుతుంది అని చెప్పేసి ట్రేడ్ వర్గాల వాళ్ళు ఒక అంచనా అయితే వేస్తూ ఉన్నారు. ఇప్పటి వరకు కూడా ఒక మంచి హోప్ అయితే సినిమా మీద ఉంది. ఎందుకంటే ఒక స్థిరమైనటువంటి కలెక్షన్ని రెండో వారం కూడా ఈ సినిమా సాధించడంతో ఈ మూడో వారం కూడా అదే విధమైనటువంటి రిజల్ట్ని అదే బాక్స్ ఆఫీస్ దగ్గర దాన్ని కలెక్షన్ని అలాగే ఆక్యుపెన్సీ రేటుని ఈ సినిమా సాధిస్తుంది అని చెప్పేసి ఏవైతే అంచనాలు ఉన్నాయో అవి కొంచెం తప్పినట్లుగా మనకిప్పుడు స్పష్టంగా కనిపిస్తుంది. ఆక్యుపెన్సీ రేటు కూడా తగ్గింది. సో ఈ మేరకు చూసుకుంటే మరి సంక్రాంతి వరకు కూడా అఖండ 2 థియేటర్లో ఆ రన్ను కొనసాగిస్తుందా లేదా అనేది ఒక ప్రశ్నార్థకంగా మారింది అని చెప్పేసి ట్రేడ్ నిపుణులు చెబుతున్నటువంటి మాట. మరి చూడాలి. అంటే బాలయ్య 2 వారాల వరకు ఎట్లాగో మొత్తానికి తన ఆ అఖండ క్యారెక్టర్ తోటి ఆ పర్ఫార్మెన్స్ తోటి అలాగే బోయపాటి శ్రీని ఏదైతే సినిమాలో చెప్పడానికి ఒక ప్రయత్నం చేశాడో సనాతన హైందవ ధర్మం అలాగే దైవశక్తి యొక్క మహిమ ఏ స్థాయిలో ఉంటుందో అవన్నీ కూడా ఏవైతే తను చెప్పే ప్రయత్నం చేశాడో ఇప్పటి వరకు కూడా అది కొంత మేరకు సఫలమైనట్లే కనిపిస్తుంది. ఎందుకంటే వరుసగా 5వసారి ప్రపంచవ్యాప్తంగా 100 కోట్ల గ్రాసుని సాధించిన సినిమాగా అఖండ 2 నిలిచింది బాలయ్య ప్రకారం చూసుకుంటే. అలాగే నార్త్ అమెరికాలో కూడా $1 మిలియన్ క్రాస్ చేసినటువంటి వరుసగా 5వ సినిమాగా ఈ అఖండ 2 తాండవం నిలిచింది. ఇలా 2 రికార్డులు ఒక సీనియర్ హీరోగా తెలుగు సినిమాకి సంబంధించినటువంటి సీనియర్ స్టార్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళల్లో మొట్టమొదటిసారి ఈ 2 ఫీట్లు సాధించినటువంటి స్టార్గా ఇప్పుడు నందమూరి బాలకృష్ణ నిలిచారు. దాని వరకు మాత్రం అభిమానులకి అది మాత్రం ఒక పెద్ద డబుల్ బొనాంజానే చెప్పాలి. సినిమా ఓవరాల్గా చూసుకున్నప్పుడు ఇంకా బ్రేక్ ఈవెన్ కాలేదు, ఇంకా 30% ఇంకా రికవర్ కావాల్సి ఉంది. ఈ ఒక్క విషయంలో మాత్రం అసంతృప్తి తప్పితే ఈ 2 ఆస్పెక్ట్లో అంటే 5వసారి $1 మిలియన్ నార్త్ అమెరికాలో సాధించినటువంటి సినిమా కోవలోకి ఇది కూడా చేరటం, అలాగే వరల్డ్ వైడ్గా 100 కోట్ల రూపాయల గ్రాస్ని కలెక్ట్ చేసినటువంటి 5వ సినిమాగా వరుసగా. సో ఇలాంటిది నిజంగానే ఒక రేర్ ఫీట్ అని చెప్పాలి. అంటే బాలకృష్ణ ఆయన ఏదైతే ఇమేజ్ ఉందో ఆ ఇమేజ్ని చాలా వరకు అఖండ 2 తాండవం కూడా కొనసాగించింది అనేది ఒక వాస్తవంగా మనకి కనిపిస్తుంది. మరి చూద్దాం నిజంగా ఇది ఈ వారం కూడా సస్టైన్ అయితే ఏదైతే ఈ 3వ వారాంతం దీంతో పాటు వారం పూర్తయిన తర్వాత 4వ వారాంతం ఎలా ఉంటుంది అది కూడా అక్కడ కూడా నిలబడగలిగితే ఈ మాత్రమైనా నిలబడగలిగితే సంక్రాంతి దాకా ఈ సినిమా థియేటర్లకి అంటే పెద్ద స్థాయిలో లేకపోయినా కొన్ని థియేటర్లు అయినా సరే ఈ సినిమా నిలుపుకునే అవకాశాలు ఉన్నాయి అని చెప్పేసి ట్రేడ్ వర్గాల వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. మరి చూద్దాం ఇప్పటి వరకు కొనసాగించినటువంటి ఆ రన్ని మునుముందు అఖండ 2 తాండవం కొనసాగిస్తుందా లేదా. లెట్ us వెయిట్ అండ్ సీ.